ట్రస్ట్కి వెళ్ళి రాజు కావ్యల ఫోటో చూసి తన పుట్టుక గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న స్వరాజ్. నిజంగానే స్వరాజ్ తన గురించి నిజం తెలుసుకోబోతున్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుభాష్ అయితే ఇక అపర్ణతో అంటూ ఉంటాడు, చూసావు కదా, మనం ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకుంటే ఆ రేఖకి తెలిసి ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో. నా విషయంలో తను ఏం చేసిందో చూసావు కదా. లాయర్ దగ్గర నువ్వు చెప్పినవన్నీ కూడా ఆ లాయర్ డబ్బులకి అమ్ముడుపోయి మొత్తం రేఖకి నిజం చెప్పేశాడు. చివరికి మనల్ని ఇంకా భయపెట్టడానికి నాకు ఇంజెక్షన్ చేయించి మిమ్మల్ని భయపెట్టించింది అని అంటూ ఉంటాడు. సుభాష్ అయితే అప్పుడే ఇక నానమ్మ ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చెయ్యొద్దు, ఎందుకంటే ఆ రేఖ పాపం పండి తన పతనం అయ్యే రోజు త్వరలోనే ఉంది. ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టావు, ఆ దేవుడు తప్పకుండా పాపుల్ని శిక్షించడానికి ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు. ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడడానికి ఎవరొకరిని పంపిస్తాడు. నువ్వు కంగారు పడుకో, ఆ రేఖ పతనం మొదలవుతుంది అని అంటూ ఉంటుంది అపర్ణ. మనల్ని ఇంత బాధ పెట్టి తను అనుభవించాలనుకున్న ఆస్తి, ఆనందం, ఐశ్వర్యం అన్నీ కూడా దూరం అవుతాయి. చివరికి వాళ్ళ అమ్మ పరిస్థితి ఏమైంది, అలాగే అవుతుంది అని అంటూ ఉంటుంది ఇందు. అయితే ఇక ఇందు అన్న మాటలకి అప్పుడే ఇక అపర్ణ, ఇందు ఇంకా ఎన్ని రోజులని మనం ఇలా బాధల్ని భరిస్తూ ఉంటామో, ఇక ఈ ఆస్తి మీద మనం ఆశ వదిలేసుకోవడమే, ఈ ఇంట్లో నుంచి మనం వెళ్ళిపోదాము అని అంటూ ఉంటుంది. లేదు నానమ్మ, మనం ఇక్కడే ఉండాలి, ఖచ్చితంగా ఇక్కడే ఉండి ఆ రేఖ పతనాన్ని చూడాలి అని అంటూ ఉంటుంది ఇందు. ఇప్పటి వరకు ఇందులో లేని ధైర్యాన్ని సుభాష్ అపర్ణ అయితే చూస్తారు. ఇక చూసి ఆ ధైర్యమే తనని కాపాడుతుంది అని సుభాష్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక రాజు అయితే భోజనం చేస్తూ ఉంటాడు. అలా భోజనం చేస్తూ ఉన్న రాజుని వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడు. రే, ఏ పని కూడా నువ్వు సక్రమంగా చెయ్యవురా, నన్ను ఏడిపించడానికి నువ్వు పుట్టినట్టున్నావు, నేను పోతే తప్ప నీకు వరుస ఏమీ కూడా తెలీదు అని అంటూ ఉంటాడు. ఆ మాట విని, ఏంటండి ఆ మాటలు, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, వాడేం చేశాడని డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, వాడు గురించి మీరే తప్పుగా అనుకుంటున్నారు అని అంటూ ఉంటుంది. తప్పుగా కాదే, చూడు, ఈ ఖాళీ వాళ్ళ ఆడవాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు, కనిపించిన వాళ్ళందరితోనూ గొడవ పెట్టుకుంటాడు, అలాగే మోసాలు చేయడం వీడికి బాగా అలవాటైపోయింది. పనికిరాని వస్తువులు పనికొచ్చే వస్తువులుగా అమ్మేసి వాడేయడం, అవి తెలిసిన వాళ్ళకి అమ్మితే వాళ్ళొచ్చి నాకు చెప్పడం, ఇదేనా నీ పెంపకం, ఇలాగే నా కొడుకుని పెంచేది అంటూ నన్ను ఎన్ని మాటలు అంటున్నారో నీకు తెలుసా అని అంటూ ఉంటాడు. వాళ్ళందరూ కూడా వీడు విలువ తెలియక అలా మాట్లాడుతున్నాడండి, అయినా మీరు కూడా ఏంటి బయట వాళ్ళతో కలిసి వీడిని ఎప్పుడూ కూడా అలా మాట్లాడకండి అని అంటూ ఉంటే, ఆ సరేలే మాట్లాడంలే, నోరు మూసుకొని అలా చచ్చిన శవంలా పడుంటాను అని అంటూనే గుండె పట్టుకొని కుప్పకూలిపోతాడు రాజు వాళ్ళ నాన్న. అయితే అప్పుడు ఇక ఒక్కసారి అమ్మ అని గుండె పట్టుకొని కుప్పకూలిపోవడంతో ఇక భోజనం చేస్తున్న రాజు, ఇక వాళ్ళమ్మ, తమ్ముడు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నాన్న ఏమైంది నాన్న అని అంటూ ఉంటే ఈలోగా స్పృహ కోల్పోయి ఉంటాడు. స్పృహ కోల్పోవడంతో వాళ్ళ నాన్నని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక టెస్టులన్నీ కూడా చేస్తారు. చేశాక డాక్టర్ బయటికి వచ్చి ఆయనకి చాలా ఎక్కువగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆయనకి సర్జరీ చేయాలి, సర్జరీకి 10 లక్షలు ఖర్చు అవుతుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి రాజు షాక్ అయిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, 10 లక్షలు అవుతాయా? అవును 10 లక్షలు, అది కూడా 48 గంటల్లో ఆయనకి ఆపరేషన్ చెయ్యాలి. కానీ ఈ విషయం పేషెంట్కి తెలీదు, తనకి ఇంతలా గుండె నొప్పి వచ్చిందని ఆయనకి తెలిస్తే మళ్ళీ ఆయన బీపీ కానీ ఎక్కువైతే టెన్షన్ పెట్టుకొని ఇంకా మళ్ళీ స్ట్రోక్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది, అప్పుడు ప్రాణాపాయ స్థితి వస్తుంది. కాబట్టి ముందుగానే 48 గంటల్లో మీరు క్యాష్ రెడీ చేసుకోండి, ఆయనకి తప్పకుండా ఆపరేషన్ చెయ్యాలి, కానీ ఈ విషయం ఆయనకి చెప్పొద్దు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వాళ్ళ అమ్మ అయితే, అయ్యో 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావరా,
మీ నాన్నని కాపాడుకునేది ఎలా అని బాధపడుతూ ఉంటే, నువ్వు బాధపడకమ్మా, నేను అంతే కూడా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు రాజు. నువ్వు వెళ్ళి నాన్న దగ్గరుండు, నాన్నకి ఈ విషయం చెప్పొద్దు, ఆయన ముందు నువ్వు బాధపడద్దు, మళ్ళీ ఆయనకి అనుమానం అయితే వస్తుంది, నేను చెప్పినట్టు చెయ్యమ్మా అని అంటూ ఉంటాడు. రాజు అయితే సరేరా అని అంటూ లోపలికైతే వెళ్తుంది. రే మావా, 10 లక్షలంటే ఎక్కడి నుంచి తీసుకురావరా అని అంటూ ఉంటాడు రాజు ఫ్రెండ్ అయితే. అవునన్నయ్య, నేను నా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాను, వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు కదా అని ఫోన్లు అయితే చేస్తారు. తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేస్తారు, కానీ 10 లక్షలు అయితే వీళ్ళకి రాదు. ఏదో కొద్దిగా అయితే వస్తుంది, కానీ 10 లక్షలు మాత్రం వీళ్ళకి అప్పిచ్చేవాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. అప్పుడే ఇక హాస్పిటల్లో ఒక నర్సు అయితే రాజు దగ్గరికి వస్తుంది. రాజు దగ్గరికి వచ్చి, చూడండి బాబు, మీ నాన్నగారికి హార్ట్ ఆపరేషన్కి డబ్బులు లేవా మీ దగ్గర అని అడుగుతూ ఉంటే, అవును సిస్టర్, ఎవరిని అప్పడిగినా కూడా ఏదో 5,000 10,000 ఇస్తున్నారు తప్ప మాకు లక్షలు లక్షలు ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు అని అంటూ ఉంటే, చూడండి బాబు, నాకు తెలిసి ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది, దాని పేరే దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్. ఆ ట్రస్ట్లో ఇలాంటి పేదవాళ్ళకి వైద్యం చేయించడానికి మొత్తం ఖర్చంతా వాళ్లే పెట్టుకుంటారు. అందుకని మీరు ఒకసారి వెళ్ళి ఆ ట్రస్ట్ని సంప్రదించండి అని అంటూ ఉంటుంది నర్స్ అయితే. ఇక్కడ చాలామంది కూడా అలాగే వైద్యం చేసుకుంటారు. కానీ ఇప్పుడు మీకు చెప్పిన డాక్టర్ అతను కొత్త, ఆయనకి మీ దగ్గర డబ్బులు లేని విషయం తెలియదు కదా, అందుకే ఈ విషయం చెప్పండ్రు. మీరు డబ్బుల కోసం ఇబ్బంది పడ్డం చూసి నేను చెప్తున్నాను. ఆ చారిటబుల్ ట్రస్ట్ ఖచ్చితంగా సహాయం చేస్తుంది, అలా ఎంతోమంది ప్రాణాలని నిలబెట్టింది అని చెప్తూ ఉంటుంది నర్స్ అయితే. అప్పుడు ఇక రాజు అయితే, థ్యాంక్ యూ సిస్టర్, మీరు చెప్పిన ఈ ట్రస్ట్కి వెళ్తాను, మీరు చేసిన మెయిల్ని ఈ జన్మలో మర్చిపోలేను అని అంటూ ఉంటే, తొందరగా వెళ్ళండి, అంటే మీ నాన్నగారి ఆపరేషన్కి ఎక్కువగా టైం లేదు కదా అని అంటూ ఉంటుంది. సరే నేను వెళ్తాను అని చెప్పి దుగ్గిరాల ట్రస్ట్ ఎక్కడ ఉందని వెతుక్కుంటూ అయితే వెళ్తాడు. అప్పుడే ఇక రాజుకి తను పనిచేస్తున్న షూటింగ్ డైరెక్టర్ అయితే కనపడతాడు. ఏంటి రాజు, షూటింగ్ ఉంది వస్తావా అని అంటూ ఉంటే, వస్తాను సార్, మీరు నాకు ఒక హెల్ప్ చేసి పెడతారా అని అడుగుతూ ఉంటాడు రాజు అయితే. ఏంటి చెప్పు, ఏం హెల్ప్ కావాలి? నాకు 10 లక్షలు కావాలి సార్, మా నాన్నకి హార్ట్ ఆపరేషన్ చేయించాలి అని అంటూ ఉంటే, 10 లక్షల? ఏంటయ్యా, ఏదో 10,000కి 5,000కి వచ్చి షూట్లు చేసేవాడివి, నీకు 10 లక్షలు ఇవ్వాలా? ఏ నమ్మకంతో ఇవ్వాలి నీకు అని అంటూ ఉంటే, రోడ్డు మీద నన్ను ఆపి షూటింగ్కి వస్తావా అని నన్ను అడిగారు, అప్పుడు నేను వస్తాను అని సమాధానం చెప్పాను. మరి రోడ్డు మీద వెళ్తున్న నన్ను ఆపి నేను షూటింగ్కి వస్తానని మీకు ఎలా తెలుసు నన్ను అడిగారు? సార్, మనిషి నమ్మకపోతే ఇంకెందుకు సార్ అని అంటూ ఉంటాడు. రాజు అయితే, ఏంటయ్యా, ఏదో నీ మీదే నేను ఆధారపడి ప్రోగ్రామ్స్ చేస్తున్నట్టు అనుకుంటున్నావు, నువ్వు లేకపోతే వేరే వాళ్ళు దొరకరా ఏంటి అని అంటూ ఉంటే, వేరే వాళ్ళని వెతుక్కొని తెచ్చుకోండి సార్ అని చెప్పేసి రాజు అయితే ఇక బయలుదేరుతాడు. అదేంటి మా అలా అనేసాం, మళ్ళీ ఇంకోసారి మనల్ని పిలుస్తారా అని అంటూ ఉంటే, రే ఇలాంటి వెధవులు పిలిస్తే ఏంటి, పిలవకపోతే ఏంట్రా అని అంటూ ఉంటాడు రాజు. తర్వాత ఇంకా రాజు అలా చెప్పాక దుగ్గిరాల ట్రస్ట్కి అయితే వెళ్తారు. అలా దుగ్గిరాల ట్రస్ట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక రాజుని చూసి అక్కడ వాళ్ళు, ఏం కావాలి బాబు అని అడుగుతూ ఉంటే, నాకు ఒక హెల్ప్ కావాలి సార్, మా నాన్నకి హార్ట్ ఆపరేషన్ చేయించాలి, మా దగ్గర అన్ని డబ్బులు లేవు, మేము పేదవాళ్ళము, ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు సహాయం చేస్తారు అని హాస్పిటల్లో మాకు చెప్పారు వెళ్ళమని, అందుకే వచ్చాం సార్ అని అంటూ ఉంటాడు రాజు అయితే. అప్పుడే, మీరు విన్నది నిజమే, సరే ఇక్కడే కూర్చోండి, ఆఫీసర్ అయితే వస్తారు, ఆయనతో మాట్లాడండి, ఆయన వచ్చే టైం అయ్యింది అని అంటూ ఉంటారు. అప్పుడు ఇక రాజు అయితే చారిటబుల్ ట్రస్ట్ అయితే చూస్తాడు. రే మామ, ఈ చారిటబుల్ ట్రస్ట్ చూస్తూ ఉంటే నాకేదో గుర్తుకొస్తుందిరా, కానీ సరిగ్గా గుర్తుకు రావడం లేదు, కానీ ఇక్కడ నేను వచ్చినట్టు అనిపిస్తుంది నాకెప్పుడో అని అంటూ ఉంటాడు. రాజు అయితే, అవునా, ఎప్పుడో వచ్చుంటావులేరా ఒకసారి అని అంటూ ఉంటే, ఏమోరా, బాగా గుర్తుకొస్తుంది, కానీ ఎవరితో వచ్చానో ఎందుకు వచ్చానో కూడా గుర్తులేదు, నాకు వచ్చినట్టు మాత్రం గుర్తొస్తుంది అని రాజు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కొంతమంది అయితే అక్కడికి వస్తారు చారిటబుల్ ట్రస్ట్ దగ్గరికి. ఇంతలో ఆఫీసర్ కూడా వస్తారు. సార్,
మీ వల్లే ఈరోజు మా నాన్నగారు బతికారు సార్. ఇక మీ రుణం మేము ఎలా తీర్చుకోవాలి? మాకు ఎంతో డబ్బు కష్టపడి సంపాదించి మా నాన్నగారు మమ్మల్ని పెంచారు. తర్వాత వాళ్ళ స్నేహితుడు మోసం చేయడంతో డబ్బంతా పోయింది. ఈ స్థితిలో మా నాన్నకి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అప్పుడే మీ ట్రస్ట్ గురించి తెలుసుకొని వచ్చాము. నిజంగా మీ ట్రస్ట్ పేదవాళ్ల పెన్నిట దేవుడిచ్చిన వరం సార్ అని అంటూ పొగుడుతూ ఉంటారు. అప్పుడు అది విని ఇక రాజు అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా ఆఫీసర్ అయితే ఇదంతా ఏముంది, అంతా కూడా ఈ చారిటబుల్ ట్రస్టు పెట్టిన రాజు కావ్యలు గారితే వాళ్ళే తమ ఆస్తిలో సగ భాగాన్ని ఈ చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చేశారు. లేకపోతే ఈరోజు ఇంతమంది కూడా ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదు అని అంటూ ఉంటాడు. అతనైతే అప్పుడే సగం ఆస్తిని మొత్తం పేదవాళ్ళకి ఇచ్చేశారంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు మామ. ఈ రోజుల్లో ఎవరున్నారు మామ ఆస్తిలో సగం ఇవ్వడానికి? ఏదో దానాలు ధర్మాలు 10,000 20,000 అంటే చేస్తారు, కానీ ఆస్తిని రాసిచ్చే వాళ్ళని వీళ్ళనే చూశాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాజు అయితే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, సార్ మా నాన్నకి హార్ట్ ఆపరేషన్ చెయ్యాలి సార్, ఆయన హాస్పిటల్లో ఉన్నారు, ఆయనకి సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ ఇవే సార్, ప్లీజ్ సార్ మాకు హెల్ప్ చేయండి. మాకు మొత్తం 6 లక్షలు కావాలి సార్. 4 లక్షలు మేము అప్పు చేసి తెచ్చుకున్నాము, మిగతా 6 లక్షలు మీరు ఇప్పించారంటే మా నాన్నని కాపాడుకుంటాము అని అడుగుతూ ఉంటాడు రాజు అయితే. అప్పుడే ఇక ఆఫీసర్ అయితే ఆ 4 లక్షలు కూడా మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేయండి బాబు, ఎందుకంటే మీ నాన్న గురించి ఎంక్వైరీ చేసి మొత్తం ఆపరేషన్కి అయ్యే ఖర్చంతా కూడా చారిటబుల్ ట్రస్టే మొత్తం చూసుకుంటుంది అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఇక షాక్ అయిపోతూ ఉంటాడు రాజు అయితే. సార్ మీలాంటి గొప్ప వాళ్ళ వల్లే ఇంకా మంచితనం మిగిలిందని అర్థమవుతుంది సార్ అని అంటూ ఉంటే, లేదయ్యా నా గొప్పతనం ఏముంది, ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టిన వాళ్ళది గొప్పతనం అని అంటూ ఉంటే, సార్ ఒక్కసారి వాళ్ళని నేను చూడాలనుకుంటున్నాను, వాళ్ళెవరో నాకు చూపిస్తారా అని అంటూ ఉంటే, అప్పుడే లేదు బాబు వాళ్ళు చనిపోయారు, శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఒక బాంబు బ్లాస్ట్ జరగడంతో కుటుంబం మొత్తం చనిపోయి ఆ ఇంట్లో నలుగురు మిగిలారు, వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్కి రాలేదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు, కానీ ఈ చారిటబుల్ ట్రస్ట్ని మాత్రం వెనుకుండి నడిపించే వాళ్ళు ఎప్పుడు కూడా ఏవి తక్కువ చేయకుండా చాలా బాగా రన్ చేస్తూ ఎంతోమంది ప్రాణాలని కాపాడడం, చదువుని లేని వాళ్ళకి అంటే చదువుకున్నామన్నా డబ్బులు లేని వాళ్ళకి సహాయం చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు అని అంటూ ఉంటాడు. వాళ్ళ ఫోటోలు అయితే ఉన్నాయి, వాళ్ళ ఫోటోలు చూపిస్తాను రండి అని ఆఫీసర్ అయితే తీసుకువెళ్ళి రాజు కావ్యల ఫోటోనైతే రాజుకి చూపిస్తాడు. ఇక ఆ ఫోటోని చూసి ఒక్కసారి రాజుకి ఇక తన మెదడులో ఏవేవో ఆలోచనలు అన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. అప్పుడే ఇక పక్కనే ఉన్న కావ్యని చూసి, మావా ఈ అమ్మాయిని మనం నీతో గొడవ పడేటప్పుడు చూసిన అమ్మాయిలా ఉందేంటి, ఈ ఫోటోలో ఉన్న ఆమె అని అంటూ ఉంటే, అవును ఆ పక్కన వ్యక్తి కూడా అచ్చం నాకులాగే ఉన్నాడ్రా చూడు ఆ పోలికలు అని అంటూ ఉంటాడు. రాజు అయితే అవును మావా నిజమే, అచ్చు గుద్దినట్టు అతను నీ ఫేసు ఒకలాగే ఉన్నాయి, అలాగే నీతో గొడవ పడుతున్న ఆ మేడం ఫేసు ఈవిడి గారి ఫేస్ కూడా ఒకేలాగా ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది మావా అని అంటూ ఉంటాడు. సరే ముందు హాస్పిటల్కి వెళ్దాం పదరా అని అంటూ ఉంటాడు రాజు అయితే. అప్పుడే ఇక రాజుకి ఏదో తెలియని ఇక జ్ఞాపకం అయితే వస్తుంది. తన వాళ్ళు అందరూ కూడా కొద్దిగా గుర్తుకొస్తూ ఉంటారు. అప్పుడే ఇక పక్కనే ఉన్న తన ఫ్రెండ్ అయితే, రే మామ ఏమైందిరా అలా అయిపోతున్నావు అని అనగానే, ఈ ఫోటోలో చూసిన వ్యక్తులు నాకు బాగా దగ్గరగా ఉన్నట్టు, వాళ్ళు నాతో మాట్లాడుతున్నట్టు, నాకు భోజనం తినిపించినట్టు ఏవో జ్ఞాపకాలు నా మెదడులో మెదులుతున్నాయిరా అని అంటూ ఉంటే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునరా వీళ్ళకి నాకు ఏదో సంబంధం ఉంది, అసలు నేను ఆయన రూపంలో ఎందుకు ఉన్నానో, ఆవిడ ఆ మేడం రూపంలో ఎందుకు ఉందో మొత్తం తెలుసుకోవాలి, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు రాజు. అప్పుడే రాజు హాస్పిటల్కి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మన రాజు
హాస్పిటల్ ఖర్చుల కోసం ఎంతోగానో మొత్తం కూడా చూస్తున్నాడండి. మన గురించి చాలా బాగా పట్టించుకుంటున్నాడు. ఏ క్షణాన్నైతే గుండెపోటుతో మీరు కుప్పకూలారో ఆ క్షణం నుంచి మీకోసం ఎంతో తల్లడిల్లిపోతున్నాడు. రోజు కూడా మీ చేత తిట్లు తింటూ ఏదో ఒక అనిపించుకుంటూ మాట తను ఉండేవాడు. అలాంటిది మీరు ఏమీ మాట్లాడకుండా స్పృహ కోల్పోయి ఇక్కడ పడుంటే వాడు అస్సలు కూడా తట్టుకోలేకపోయాడండి. మన కన్న కొడుకు కూడా మనకి అంత అలా చేయడేమో. ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో మన దగ్గరికి వచ్చి మన దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు. తన గతాన్ని మర్చిపోయి మనమే అమ్మా నాన్నలో అనుకుంటున్నాడు అని అంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరు మాటలు విని రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో రాజు రావడం చూసి వాళ్ళ అమ్మ అయితే చెప్పేది కాస్త ఆపేస్తుంది. ఎందుకమ్మా చెప్పడం ఆపేశావు? చెప్పు, అసలు నేను ఎవరిని? నా తల్లిదండ్రులు ఎవరు? నేను మీ కన్న బిడ్డని కాదా అని అడుగుతూ ఉంటే, అవును బాబు, నువ్వు మా కన్న బిడ్డవి కాదు. శ్రీశైలం శివయ్య దర్శనానికి మేము వెళ్తున్నప్పుడు అక్కడ నువ్వు మాకు రోడ్డు మీద గాయాలు పడున్నావు. అప్పుడే నిన్ను చూసి మేము హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. ఆ దగ్గరలో ఏదో బాంబు బ్లాస్ట్ ఏదో జరిగిందని మాకు తెలిసింది. అక్కడికి వెళ్ళి చూసాము, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని. నీకోసం ఎవ్వరూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. మొత్తం కూడా ట్రై చేస్తూనే ఉండేవాడిని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఎవరు అబ్బాయివో అని. కానీ ఎవ్వరూ కూడా నీ గురించి రాలేదు. ఆ యాక్సిడెంట్లో కుటుంబం మొత్తం చనిపోయారని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్పడం నేను విన్నాను. అప్పుడే ఇంకా అందరూ నీ తల్లిదండ్రులు చనిపోయారని నేను అనుకున్నాను అని అంటూ ఉంటాడు. లేదు, మా తల్లిదండ్రులు చనిపోయారో లేదో తెలియదు, కానీ నా కుటుంబం మాత్రం ఉంది అని అంటూ ఉంటాడు రాజు. అయితే అప్పుడు ఇక రాజుకి మొత్తం అంతా కూడా గుర్తుకొచ్చేస్తుంది. గతం మర్చిపోయిన నీకు గతం గుర్తుకు రావాలని అనుకున్నాము, కానీ తర్వాత నువ్వు మా దగ్గరే మా కొడుకుగా పెరిగి పెద్దవాడవయ్యావు. మళ్ళీ మీ వాళ్ళు వస్తే నిన్ను ఎక్కడ తీసుకువెళ్ళిపోతారని భయంతో నీకు గతం గుర్తుకు రాకుండా ఉంటే బాగుండు అని ఎన్నోసార్లు అనుకున్నాము అని అంటూ ఉంటాడు. ప్రతిరోజు నేను ప్రేమతో తిడతాను తప్ప ద్వేషంతో కాదు అని అంటూ ఉంటే, నా వాళ్ళు ఎవరో ఏంటో నేను మొత్తం తెలుసుకున్నాను నాన్న అని అంటూ ఉంటాడు రాజు. అయితే ఈ దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్ నుంచి నీకు ఈరోజు వైద్యానికి డబ్బులు తీసుకొచ్చాను. ఆ ట్రస్ట్ పెట్టింది ఎవరో తెలుసా? ఎవరో కాదు, ఆ ట్రస్ట్ పెట్టింది మా మావయ్య, మా అత్తయ్య అని అంటూ ఉంటాడు. ఆ మాట విని, ఏంటి బాబు నువ్వు చెప్పేది? అంటే నువ్వు కోటేశ్వర్లు బిడ్డవా అని అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న. అవును నాన్న, నా కుటుంబం ఎక్కడుందో తెలుసుకోవాలి అని అనుకుంటూ, సరే నాన్న నువ్వు కుదుటపడు అని చెప్పి బయటకైతే వస్తాడు. అప్పుడే వాళ్ళ అమ్మ అయితే, ఏమైందిరా, మీ వాళ్ళని ఎలా తెలుసుకున్నావో అని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నా వాళ్ళే. దుగ్గిరాల ట్రస్ట్లో మా మావయ్య అత్తయ్య ఫోటో ఉంది. నేను అచ్చం మా మావయ్యలాగే ఉన్నాను, ఆయన రూపమే అని అంటూ ఉంటాడు. పక్కనే ఉన్న అమ్మాయి అచ్చం అత్తయ్యలాగే ఉంది. అంటే తను ఖచ్చితంగా అత్తయ్య కూతురే అయి ఉంటుంది. తను ఎక్కడుంటుందో ఏమీ కూడా తెలియదు, కానీ ఇప్పుడు తెలుసుకుంటాను. నాన్న ఆపరేషన్కి మొత్తం ట్రస్ట్ వాళ్ళే కడుతున్నారు డబ్బులు అని అనగానే ఆస్తిలో సగభాగం మొత్తం ట్రస్ట్కే రాసేసి మా మావయ్య ఆ రోజు అందరినీ కూడా ప్రాణాలతో బ్రతికించాలని చదువు చెప్పించుకోవాలని ప్రయత్నించాడు. ఆయన సంకల్పం ఈరోజు మన నాన్న ప్రాణాల్ని కాపాడింది అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక వాళ్ళ అమ్మ అయితే, అసలు మీ కుటుంబం ఎలా చనిపోయింది బాబు అని అడుగుతూ ఉంటే, మేమందరం శ్రీశైలం వెళ్తూ ఉన్నాము. సడన్గా ఒక పెద్ద సౌండ్ వినిపించింది. నేను అద్దంలో నుంచి కింద పడిపోయాను. తర్వాత మా వాళ్ళందరూ కూడా మరి ఎక్కడ పడిపోయారో తెలీదు, ఏమయ్యారో తెలీదు. మరి మీ మరదలు బ్రతికే ఉందని అంటున్నావు, తను ఎక్కడుందో నువ్వెలా కనిపెడతావు అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, రే మామ, ఆ అమ్మాయి ఎక్కడో, ఆ మేడం ఇల్లు ఎక్కడో నేను తెలుసుకున్నానురా అని అంటూ ఉంటాడు. ఎలా తెలుసుకున్నావురా అని అడుగుతూ ఉంటే, ఆ రోజు తను క్లబ్కి వచ్చింది, నీకు గుర్తుందా? అలాగే వాళ్ళ అక్క కూడా వచ్చింది, తన పేరు ఐశ్వర్య. ఆ అమ్మాయి ఫోన్ నెంబరు అన్నీ కూడా పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టింది కదా,
ఆ ఫోన్ నెంబర్ ద్వారా మొత్తం ఇంటి అడ్రస్ అన్నీ కూడా నేను తెలుసుకున్నానురా. పద నీ వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని అంటూ ఉంటే, నాన్నకి ఆపరేషన్ అయ్యాక వెళ్తాను, అక్కడ మా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటో ఖచ్చితంగా తెలుసుకుంటాను. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. రాజు తన పుట్టుక గురించి నిజం తెలుసుకోబోతున్నాడు. మరి నిజం తెలుసుకున్న రాజు రేఖకి చుక్కలు చూపిస్తాడా? ఇప్పటి వరకు ఇందు, అపర్ణ, సుభాష్లు రేఖ చేతిలో పడిన కష్టాలకి రేఖకి తగిన బుద్ధి చెప్పబోతున్నాడా? ఇతనే ఆ దేవుడు పంపించినట్టు వాళ్ళ సమస్యల్ని తీర్చబోతున్నాడా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.